మహాపరిశుద్ధుడు, లోకరక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని అపారమైన కృప ద్వారా మనము సజీవ లెక్కలో ఉన్నాం. మనకంటే గనులైన వారు ఈ లోకయాత్ర ముగించుకున్నారు, బలమైన వారు ఈ లోకయాత్ర ముగించుకున్నారు. నీ ధనము నీకు రక్షణ ఇవ్వదు, నీ జ్ఞానము నీ మరణము నుండి నిన్ను తప్పించదు. నీవు నీ బలాన్ని బట్టి కానీ, నీ అందాన్ని బట్టి కానీ, నీ చదువును బట్టి కానీ ఎప్పుడూ విర్రవీగద్దు. ఎందుకు అంటే ఇది 3 నాళ్ళ ముచ్చట. ఈ 3 నాళ్ళ ముచ్చటలో నీ అందం ఒకరోజు నిన్ను విడిచిపోతుంది, నీ బలం ఒకరోజు తరిగిపోతుంది. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఏదో ఒక రోజు ఈ లోకయాత్రను తప్పకుండా ముగించుకోవాల్సిందే. అయితే నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఈ లోకయాత్రలో నీవు దేవుణ్ణి వెంబడిస్తూ, సమస్యలను జయిస్తూ, వ్యతిరేకతలను జయిస్తూ, ఆత్మీయ యాత్రలో ఒక దర్శనం కలిగి దేవుని కోసము జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇది స్వల్పమైన జీవితం, ఇది అల్పమైన జీవితం. ఈ స్వల్పమైన అల్పమైన జీవితంలో ఎన్నో పోరాటాలు నీకు ఎదురైనప్పటికీ దేవుని కృపను పొందుకుంటూ నువ్వు జీవించాలి. ఆత్మీయులారా, నేటి మన దైవ సందేశము యేసయ్య మాటలో. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన సమయంలో అనేకమైన అద్భుత కార్యాలు, విడుదల కార్యాలు, స్వస్థత కార్యాలు, రక్షణ కార్యాలను జరిగించినాడు. యేసయ్య 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించినాడు. సర్వలోకం కోసం ఆయన ప్రాణం పెట్టి, రక్తం గార్చి, మరణించి తిరిగి లేచిన సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభు అయిన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ యేసు క్రీస్తు ప్రభువులో నిత్య జీవము ఉన్నదని నువ్వు గ్రహించినప్పుడు ఆ నిత్య జీవానికి నువ్వు వారసుడవైతావు. ఈరోజు యేసయ్య మాటలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ. ఈరోజు ఆయన మాటలో ఉన్న శక్తి, ఆయన మాటలో ఉన్న గొప్పతనాన్ని మనం ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నప్పుడు అనేకులు తప్పును దొరకపట్టాలని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, ఆ విధముగా చాలా మంది ప్రజలు యేసు ప్రభు బోధ దగ్గరికి వచ్చి ఆయన బోధ ద్వారా జీవితాలను మార్చుకున్నారు. యేసు క్రీస్తు ప్రభు మాట్లాడిన ప్రతి మాట ఒక శక్తి కలిగిన దీవెనకరమైన మాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక 7 విషయాలను పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీకు అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటి మాట, యేసయ్య అనేక విషయాలు మాట్లాడాడు కానీ ఒక 7 మీకు అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. మార్కు స్వార్త 2వ అధ్యాయం 5వ వచనము, యోహాను స్వార్త 8వ అధ్యాయము 11వ వచనంలో, కపెర్నౌములో యేసు ప్రభు ఉన్నప్పుడు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు అనేకులు కూడి ఉన్నారు. ఆ ఇల్లంతా ప్రజలతో నింపబడ్డది, ఆ ఆవరణం ప్రజలతో నింపబడ్డది. ఒక 4 వ్యక్తులు యేసు ప్రభు దగ్గరికి ఒక పక్షవాత రోగిని పట్టుకొని వచ్చారు. ఆ ఇంట్లో యేసయ్య బోధ చేస్తున్నాడు. ఆ 4 పైకెక్కి ఇంటి కప్పు విప్పి తాళ్ళు కట్టి ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి దింపినారు. దింపినప్పుడు నా యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏంటంటే, అతని చూచి స్వస్థత అని అనలే, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి. మానవుని పాపాలు క్షమించబడాలి. ఈ భూమి మీద ఒక వ్యక్తిని క్షమించాలంటే ఆ వ్యక్తిలో పాపం ఉండకూడదు. యేసు ప్రభు పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశం కంటే మిక్కిలి ఎచ్చైన వాడి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన దేవుడు. ఆత్మీయులారా, పాపిని క్షమించిన పరిశుద్ధుడు, పుణ్యుడు యేసు ప్రభు. ఆయన అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. స్వస్థత కోసం వస్తే పాపాలను క్షమించి, పాపిని క్షమించి స్వస్థతనిచ్చినాడు.
ముందుగా నీ పాపాలు క్షమించబడాలి. 2 రకాల పాపాలు, అంతరంగంలో జరిగే పాపము, బాహాటంగా జరిగే పాపం. ఆత్మీయులారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా సహోదరి సహోదరుడా, ఇంకా నీవు పాపములో జీవించి పాపములో మలినమై పాపములో బ్రతుకుతున్నట్లయితుంటే ఈరోజు నీ పాపాలను నా ప్రభు క్షమించడానికి సిద్ధపడి ఉన్నాడు. ఆయన నీ పాపాలను క్షమించి నిన్ను తన వారసునిగా, నిన్ను తన స్నేహితునిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఒక పాపాత్మురాలు వ్యభిచారి పాపంలో పట్టబడ్డప్పుడు ప్రభు దగ్గర తీసుకొని వచ్చి, అయ్యా ఈమె పాపం చేసిందని పట్టుకొని వస్తే, మీలో పాపము లేనివాడు రాయి విసురమంటే చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు రాళ్ళు పారవేసి వెళ్ళిపోయారు. ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుము అన్నాడు. ఆత్మీయులారా, యేసు ప్రభు పాపిని క్షమించే దేవుడు అని మాట్లాడుతున్నాడు. అయితే నీవు సంఘానికి వెళుతూ పాపములో ఉంటున్నావేమో, బోధ వింటూ పాపంలో ఉంటున్నావు, బోధ చేస్తూ పాపంలో ఉంటున్నావేమో, పాపములో జీవిస్తూ పరిశుద్ధంగా నటిస్తున్నావేమో, పైకి భక్తి కలిగిన ముసుగు వేసుకొని ఒకవేళ లోపట పాపానికి నువ్వు బానిసవైనావేమో. అయితే ఈరోజు నీ పాపాలను క్షమిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఒకరోజు ఒక దైవజనుడు వాక్యం చెప్తూ పో పైన పాపే అని అన్నాడు. అయితే నాకు అర్థం కాలే. అంటే క్రైస్తవ కుటుంబాలలో కూడా పాపులు ఉంటారా? ఉంటారు. ఈరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు తాగుబోతి పాపివా, తిరుగుబోతు పాపివా, లేకపోతే నువ్వు శరీర క్రియలకు బానిసైన పాపివా, ధూమపానంకు అడిక్ట్ అయిన పాపివా, నువ్వు ఏ పాపములో ఉన్నా ఒక్కసారి నీ హృదయాన్ని తెరిచి ప్రభువా నాలోనికి రా, నేను పాపిని అని ప్రభు దగ్గర నువ్వు పశ్చాత్తాపడితే నీ పాపాల చిట్టను, నీ పాపాల భాగోతనంతా క్షమించి పరిశుద్ధినిగా మారుస్తాడు. నీవు పరిశుద్ధమైన జీవితం జీవించాలని నా ప్రభు కోరుతున్నాడు. నీ పాపాల నుండి ఈరోజు క్షమాపణ నీకు కలుగుతుంది. మొట్టమొదటి మాట, ఆయన పాపిని క్షమించిన పరిశుద్ధుడు. మొదటి మాట, పాపములను క్షమించు పరిశుద్ధుడు ఆయన దేవుడు. వారిని క్షమించగా వారు వెళ్ళి ఇకను పాపము చేయకుంటే పరిశుద్ధంగా బ్రతికినారు. దేవునికి స్తోత్రం. రెండవదిగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము, లూకా సువార్త 17వ అధ్యాయము 13 నుండి 17 వరకు చూస్తే స్వస్థపరిచే మాట గమనించు. నీవు వెళ్ళు, నీ కుమార్తెకు స్వస్థత అని చెప్పగానే ఆ కనాను స్త్రీ వెళ్లే వరకు తన కుమార్తె స్వస్థత పొందుకుంది. ఒక శతాధిపతి వచ్చినప్పుడు నీ దాసునికి స్వస్థత అంటే పక్షవాత రోగితో పడిన వానికి స్వస్థత కలిగింది. అంతేకాదు కుష్ఠరోగి వచ్చి శుద్ధుడవు కమ్ము అని ప్రభు చెప్పగానే అతడు వెంటనే శుద్ధుడై స్వస్థత పొందుకున్నాడు. ఆయన మాటలో స్వస్థత ఉన్నది. ఒకవేళ నువ్వు ఏ రోగముతో పీడింపబడుతున్నా, అంతరంగంలో రోగమున్నా, మనసులో రోగమున్నా, నీ రోగం నుండి స్వస్థపరిచేవాడు ఆయన. ఈరోజు నీ దేహంలో నానా రకాల రోగాలున్నాయేమో, యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడు ఆయన. నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుకున్నారు, గుడ్డివాడు స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు మూగవారు, కుంటివారు, అంగహీనులు, చెవిటివారు స్వస్థత పొందుకున్నారు. ఈరోజు నువ్వు ఆత్మీయ చెవిటితనములో ఉన్నావేమో, నీకు స్వస్థత. భౌతికంగా కళ్ళు కనబడుతున్నాయి, ఆత్మనేత్రాలు మూయబడితే నీ ఆత్మనేత్రాలకు స్వస్థత. నీ అంతరంగం చెడినదై పాడైనదై ఉంటే ఆయన 107వ కీర్తన 20వ వచనం ప్రకారం వాక్కును పంపి నీకు స్వస్థతనిస్తానన్నాడు. ఈరోజు ఆయన స్వస్థపరుస్తాను అని మాట్లాడుతున్నాడు. లివర్ డ్యామేజ్ అయి, హార్ట్ డ్యామేజ్ అయి, నీ ఆత్మీయ జీవితంలో నీ శరీరంలో ఉన్న పార్ట్స్ లివర్ డ్యామేజ్ అయి,
కిడ్నీలు డ్యామేజ్ అయ్యి నీ శరీరం అంతా కుళ్ళిపోయినట్టుగా ఉందేమో, యెహోవా రాఫా నిర్గమ 15:26 ప్రకారం నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. యెషయా గ్రంథం 53:5-6 ప్రకారం ఆయన దెబ్బల ద్వారా నీకు స్వస్థత. అపోస్తలుల కార్యం 3:5-6లో యేసు నామములో నీకు స్వస్థత. ఈరోజు నిన్ను స్వస్థపరుస్తానని చెప్తున్నాడు. నువ్వు ఏ స్వస్థత కోరుకుంటావో తెలుసా? అంతరంగానికి స్వస్థత. ప్రభా, నా లోపట భాగాన్ని స్వస్థపరచు, చెడిన నా మనసును స్వస్థపరచు, పాడైన నా హృదయాన్ని స్వస్థపరచు, ఘోరమైన వ్యాధి కలిగిన నా హృదయాన్ని స్వస్థపరచు అని అడుగు. నీకు స్వస్థత ప్రభువు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి మాట క్షమాపణ, రెండో మాట స్వస్థత, మూడో మాట ఆత్మీయులారా, మార్కు సువార్త 5:13 2000 దురాత్మల చేత పీడింపబడుతున్న గెరాసేన దేశంలో సమాధుల తోటలో ఉన్న వారి దగ్గరికి నా ప్రభువు వెళ్ళి ఆ దురాత్మ నుండి ఒక్క మాట చెప్పినాడు. గద్దించగా ఆ దురాత్మలు అతనిలో నుండి అన్ని బయటికి వచ్చి పందులలోనికి వెళ్ళిపోయినాయి. ఆ పందులు అమాంతంగా వెళ్ళి నీళ్ళలో పడి చనిపోయినాయి. అంత భయంకరమైన దురాత్మలతో పీడింపబడుతున్నాడు. ఆ పీడింపబడిన వాణ్ణి నా ప్రభువు ఒక్క మాటలో విడిపించినాడు. ఒక్కటే ఒక మాట. ఆ శక్తి కలిగిన మాట ద్వారా సంవత్సరాల తరబడి సమాధులలో ఉన్నవాడు, వస్త్రహీనుడిగా ఉన్నవాడు, గాయాలతో ఉన్నవాడు, సంఖ్యలతో బంధించబడ్డవాడు, ఎవరి చేత సాధువుగాని వ్యక్తి ఒక్క మాట ద్వారా విడుదల పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఆత్మీయులారా, ప్రభువే నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఆయన మాటలో క్షమాపణ ఉంది. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు. రెండోది, ఆయన మాటలో స్వస్థత ఉంది. ఎంత రోగినైనా స్వస్థపరిచేవాడు. మూడోది, ఆయన మాటలో విడుదల ఉన్నది. విడుదల ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. కట్టబడ్డావా? ఇంకా శాపంతో, పాపముతో, అక్రమముతో, అవిధేయతతో కట్టబడ్డావేమో. ఒకవేళ నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్న కట్టబడిన వ్యక్తిగా ఉంటే విడుదల ఈరోజు. మరణపు కట్ల చేత, పాపపు కట్ల చేత, బానిసపు కట్ల చేత, అంధకార క్రియల కట్ల చేత కట్టబడ్డ నీ జీవితానికి విడుదల ఈరోజు. ఏ పాపములో కట్టబడ్డావో నా ప్రభు నీకు విడుదల అని పలుకుతున్నాడు. నా ప్రభు నిన్ను విడిపిస్తాను అని చెప్తున్నాడు. ఆయన మాటలో క్షమాపణ, ఆయన మాటలో స్వస్థత. మూడోది, ఆయన మాటలో విడుదల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడ కట్టబడ్డావు? ఏ స్థితిలో కట్టబడ్డావు? కట్టబడిన నీ కట్లు ఈరోజు యేసు నామములో తెగిపోవునుగాక. యేసు నామములో తెగిపోవునుగాక. నా ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నాలుగో మాట, యోహాను సువార్త 21:6 వలలన్నీ ఖాళీగా ఉన్నాయి, దోణెలన్నీ ఖాళీగా ఉన్నాయి, రాత్రంతా ప్రయాసపడుతున్నారు, వలలు వేస్తున్నారు, ఒక్క చేప కూడా వలలో పడలే. చాలా బాధపడ్డారు. రాత్రంతా ప్రయాసపడుతున్నారు, వాళ్ళ జీవితం శూన్యం, వాళ్ళ దోణెలో శూన్యం, వారి వలలలో కూడా ఏమీ లేవు, వాళ్ళ జీవితం అంతా అయోమయం. అప్పుడు నా ప్రభువు గలిలయ సముద్రమే నడుచుకుంటూ వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి, మీ కుడి వైపుకు వలలు వేయండి అని పేతురుతో చెప్పాడు. అప్పుడు పేతురు మారు మాట మాట్లాడకుండా వల కుడి వైపుకు విసురుగా 153 గొప్ప చేపలు ఆ యొక్క వలలోనికి వచ్చినాయి.
ఆయన మాటలో ఆశీర్వాదం. ఆశీర్వాదం ఆయన మాటలోనే ఆశీర్వాదం. ఆయన లేని దానిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఒకరోజు పన్ను కట్టాలంటే పేతురు చెప్పాడు, వెళ్ళి చేపను పట్టు, దాంట్లో షెకెల్ ఉంటుంది, తీసి పన్ను కట్టు అన్నాడు. ఆత్మీయులారా, 4వ విషయము ఆశీర్వాదము గల మాటలు మాట్లాడినాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరువు కోరల్లో ఉన్న నీ కుటుంబానికి ఈరోజు ఆశీర్వాదం. ఉద్యోగం లేని నీ జీవితానికి ఆశీర్వాదం. ముందు ఆశీర్వాదం కాదు ప్రాముఖ్యం, ముందు రక్షణ ప్రాముఖ్యం. ముందు యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకుడై ఉండాలి. ఆయన నామంలో నువ్వు మంచిగా బ్యాప్టిజం పొందాలి, ఆత్మతో నింపబడాలి. అప్పుడు నీకు ఏది అవసరమో నా ప్రభు అవన్నీ నీకు ఇస్తాడు. నీవు రాగానే ఆశీర్వాదం అంటావు. ఇల్లు అనే ఆశీర్వాదం, ఉద్యోగం అనే ఆశీర్వాదం, భూమి అనే ఆశీర్వాదం, పిల్లలు అనే ఆశీర్వాదం. ఆశీర్వాదం ఆశీర్వాదం అంటావు, కానీ ఆశీర్వదించే దేవుడే నీ ఇంట్లో నీ హృదయంలో ఉంటే చాలా మంచిది. 4వది, ఒక్క మాట ద్వారా 153 గొప్ప గొప్ప చేపలు వారి యొక్క దోణిలోనికి వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక దోణి నిండగా మరొక దోణిని కూడా నింపుకున్నారు. ఆత్మీయులారా, ఆయన మాటలో ఆశీర్వాదం. ఏముంది ఆయన మాటలో? ఆశీర్వాదం ఉంది. నీ కుటుంబంలో ఆశీర్వాదం లేక నీ జీవితం శూన్యముగా ఉందేమో. ఈరోజు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మాట పలకగా 153 చేపలు ఆ యొక్క వలలోనికి వచ్చినాయి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆయన మాట పలకగా అద్భుతం జరిగింది. ఆలోచించు. ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని చెప్తున్నాడు. ఆమేన్. ఆయన విరిచి ఆశీర్వదించాడు, పలికి ఆశీర్వదించాడు, బోధించి ఆశీర్వదించినాడు. ఆయన భౌతికంగా ఆశీర్వదించేవాడు, ఆత్మీయంగా ఆశీర్వదించేవాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని చెప్తున్నాడు. ఈరోజు అడుగు, ప్రభువా నాకు ఆశీర్వాదం దయచి అని అడిగితే నా ప్రభు అద్భుతమైన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఎబ్బేజు అడిగినాడు, నన్ను ఆశీర్వదించు అని. యాకోబు అడిగినాడు, నన్ను ఆశీర్వదించు అని. ఎబ్బేజును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, 1 క్షమించినాడు, 2 స్వస్థపరిచినాడు, 3 విడిపించినాడు, 4 ఆశీర్వదించినాడు. 5వది మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో గాలి సముద్రాన్ని గద్దించగా మిక్కిలి నెమ్మలమాయను అని ఉంది. నీ జర్నీ నీవు అనుకున్నట్టు ఉండదు. నీ ప్రయాణంలో కొన్ని ఆటుపోటులు, కొన్ని వ్యతిరేకతలు, కొన్ని పోరాటాలు, కొన్ని సమస్యలు నీ చుట్టూ ఉంటాయి. ఆ దోణిలో యేసు ప్రభున్నాడు. ఆ దోణి మీద అలలు, కెరటాలు విసురుతున్నాయి. సొంత ప్రయత్నంతో వారు ఏదో చేయాలనుకున్నారు, నిరాకారం అయిపోయింది. కానీ నా యేసయ్య లేచి నిలబడి ఒక్క మాట పలికినాడంతే. నెమ్మలము కమ్ము అనగానే గాలి, అలలు మిక్కిలి నెమ్మలమాయను అని ఉంది. ఆత్మీయులారా, ఆయన రక్షించేవాడు, క్షమించేవాడు, స్వస్థపరిచేవాడు, విడిపించేవాడు, ఆశీర్వదించేవాడు. 5వది నెమ్మదినిచ్చేవాడు. ఆయన మాటల్లో నెమ్మది. చుట్టూ హోరు గాలి, ముందుకు వెళ్ళలేని పరిస్థితి, అయోమయమైన స్థితి, గమ్యం కనబడని స్థితి, గందరగోళమైన స్థితి, నిరాకారమైన స్థితి, దారి ఏటో తెలియని స్థితి, సొంత ప్రయత్నం విఫలమైపోయారు, కన్నీళ్లు గారుస్తున్నారు, నశించిపోతున్నారు,
చివరి సమయంలో బోధకుని దగ్గరికి వచ్చి, బోధకుడా, మేము నశించిపోతున్నామని ఒప్పుకున్నారు. అప్పుడు నా ప్రభు లేచి గద్దించగా నిమ్మలమైపోయెను. ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టిని ఆధీనపరుచుకున్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆదిలో ఉన్నవాడు, అల్ఫా ఒమేగా, ఆది అంతం, మొదటివాడు కడపటివాడు, ఉన్నవాడు అనువాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ అల్ఫా ఒమేగా అయిన నా ప్రభువు మిక్కిలి నిమ్మలము కమ్మనగా గాలియు సముద్రముయు నిమ్మలమైపోయినాయి. ఈరోజు నీ ఆత్మీయ ప్రయాణంలో నెమ్మది లేక గాబరైతున్నావు, గలిబిలైతున్నావు, కృంగిపోతున్నావు, నీళ్లు గారుస్తున్నావు, సొంత ప్రయత్నం చేస్తున్నావు, విఫలమైపోతున్నావు, ఏదో సాధించాలనుకుంటున్నావు. కానీ నీ కుటుంబంలో తుఫాను, నీ జీవితంలో తుఫాను, నీ చుట్టూ తుఫాను ఉంది. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా అంటే ఆ ప్రభు నీకు నెమ్మదినిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీకు నెమ్మది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఎప్పుడు నీకు నెమ్మదిస్తాడు తెలుసా? ఆయనను ఆశ్రయిస్తే నెమ్మది, ఆయన దగ్గరికి వస్తే నీకు నెమ్మది. సొంత ప్రయత్నాలలో విఫలమైన తరువాత వారు యేసు దగ్గరికి రాగా యేసు ప్రభు నెమ్మదితో ఆ దోణెను నడిపినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ యాత్రలో నెమ్మది లేక, నీ యాత్రలో సంతోషం లేక, నీ జర్నీ అంతా అప్ డౌన్స్ లో ఉందేమో, నా ప్రభు ఈరోజు నెమ్మదిని ఇచ్చే మాట మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇలా నా ప్రభు మాట్లాడిన ప్రతి సందర్భంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. అయితే ఇప్పుడు అడగాలి, యేసయ్య నాతో ఒక్క మాట మాట్లాడు ప్రభు అని అడుగు. ఆయన నీకు అద్భుతం జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 6వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, మార్కు సువార్త యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు, కోనేటి సరస్సు దగ్గర, బెతెస్దా దగ్గర, కృప దొరికే స్థలంలో, కనికరం దొరికే స్థలంలో, స్వస్థత దొరికే స్థలంలో ఒకడు 38 సంవత్సరాలు పడి ఉన్నాడు. పడిపోయిన స్థితిలో ఉన్నాడు. అనేకులు బాగుపడుతున్నారు, తను బాగుపడలేని స్థితి, బ్రతుకు మార్చుకోలేని స్థితి, జీవితాన్ని వెలిగించుకోలేని స్థితిలో వాడు పడిపోయి ఉన్నాడు. పడిపోతే నా ప్రభు దూతలను పంపి అనేకులను బాగు చేస్తున్నారు. దూతలు అంటే సేవకులు. అయితే సేవకులను పంపి బాగు చేస్తున్నాడు. దూతలు వెళ్తున్నాయి, అందరూ బాగుపడుతున్నారు. వాడు మాత్రం 38 సంవత్సరాలు అలా పడిపోయిన స్థితిలో ఉన్నాడు, పాడైన స్థితిలో ఉన్నాడు, పనికిరాని స్థితిలో ఉన్నాడు. అక్కడ స్థిరపడ్డాడు. అయితే అతడు ముదిరిన విశ్వాసిగా ఉన్నాడు. కొందరు సంవత్సరాల తరబడి మందిరానికి వస్తారు, బోధ వింటారు, కానీ బ్రతుకు మారదు, నడక మారదు, బుద్ధి మారదు, చూపు మారదు, ఆలోచన మారదు. వ్యభిచారం చేస్తారు, పాపం చేస్తారు, లోకాన్ని అనుభవిస్తారు, అతిక్రమంలో బ్రతుకుతారు. ఆ విధముగా ఆ వ్యక్తి అక్కడ స్థిరపడ్డాడు. యేసు ప్రభు అక్కడికి వచ్చి, నా కుమారుడా స్వస్థత పడ కోరుతున్నావంటే వాడు ఇంత పెద్ద లీస్ట్ అవుట్ ఇచ్చినాడు. నాకు స్వస్థత పొందాలి అని ఉన్నది, అయ్యా నన్ను స్వస్థపరచాను అనలే. ఒక దూత వస్తుంది, దూత వచ్చి నీళ్ళని కదుపుతుంది, అక్కడ స్టోరీ అంతా చెప్తున్నాడు. కానీ నీ బ్రతుకులో రియల్ స్టోరీ చెప్పు, నీ పక్కకున్న స్టోరీ కాదు. నాకు స్వస్థత పొందాలి ఉంది, నేను మంచిగా కావాలని ఉంది, చచ్చుబడిన నా యొక్క అవయవాలు పునరుద్ధరణ కావాలి, బలం తెచ్చుకోవాలని ఉన్నది అని చెప్పు. అయితే నా ప్రభు ఒక్క మాట పలకగా చచ్చుబడిన స్థితిలో ఉన్నవాడు లేచి పరుపెత్తుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దిగ్నా లేచినాడు. 38 ఇయర్స్ పడ్డవాడు లేచి పరుపెత్తుకున్నాడు. ఆలోచించు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ తమ్ముడు, చెల్లి, ఎన్ని సంవత్సరాలు చలి పాపంలో పడిపోయావో, లోకంలో పడిపోయావో,
మాటల్లో పడిపోయావు, చూపుల్లో పడిపోయావు, ఆలోచనలో పడిపోయావు, వినికిడిలో పడిపోయావు. పడిన స్థితిలో, చెడిన స్థితిలో ఉన్న నీతోనే ప్రభువే మాట్లాడుతున్నాడు. పర్సనల్ గా పడిపోతున్నావు. పడిపోతున్న నిన్ను ఈరోజు నా ప్రభు పట్టుకొని పైకి లేపబోతున్నాడు. ఆరో విషయాన్ని చూస్తే, అనేక సంవత్సరాలుగా పడిన వాడిని నిలబెట్టినాడు. ఒక్క మాటతో నిలబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ కాలంలో నిలబడ్డోని కూలగొడతారు, నిలబడ్డోని చెదరగొడతారు, కానీ నిలబడ్డోని చూసి ప్రోత్సహించరు. నీ చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళే ఉంటారు. నేటి క్రైస్తవ్యంలో నిలబడ్డోని కూలగొట్టాలి. మంచిగా మందిరం కట్టుకున్నోని వాని మందిరాన్ని కూలగొట్టాలి, వాని కూలగొట్టాలి. ఇదొక దుర్మార్గపు చర్య. అయితే ఇక్కడ 38 సంవత్సరాలు పడిన వాణ్ణి నా ప్రభు ఒక్క మాటతో లేపి నిలబెట్టి నడిపించినాడు. హల్లెలూయా. ఆయన మాట మాట్లాడిన ప్రతి స్థలములో, ప్రతి చోట, ప్రతి సందర్భంలో ఎన్నో కార్యాలు జరిగినాయి. సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎందుకు నువ్వు ఇంకా పడిన స్థితిలో ఉన్నావు, చెడిన స్థితిలో ఉన్నావు, పాడైన స్థితిలో ఉన్నావు, పాపపు స్థితిలో ఉన్నావు? ఈ రోజున చచ్చుబడిన స్థితిలో ఉన్నావేమో, లే అని నా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. లే, ప్రభువే నిన్ను దర్శిస్తున్నాడు. లే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చివరిగా ఒక మాట చెప్పి ముగించుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 35, 36, 37, 38 వచనాలు, యాయిరు కుమార్తె చనిపోయింది. నా ప్రభు ఆ ఇంటికి వెళ్ళి తలితాకుమి చిన్నదానా లెమ్ము అనగానే ఆ చిన్నది దిగ్గున లేచింది. నాయన అనే ఊరిలో పాడను ముట్టుకుంటే చిన్నవాడు దిగ్గున లేచాడు. బేతనియలో యేసయ్య లాజర్ అని పిలిస్తే లాజర్ బయటకు వచ్చాడు. ఆయన మాటల్లో జీవమున్నది, జీవము. ఆయన ఒక్క మాట మాట్లాడితే నీ నిర్జీవమైన స్థితిలో నుండి జీవములోనికి వస్తాం. అది సమృద్ధి అయిన జీవం, శాశ్వతమైన జీవం. ఆ జీవములోనికి ఈరోజు నేను పిలుస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఆత్మీయంగా చనిపోయినావేమో, ఆత్మీయ స్థితిలో చచ్చిన స్థితిలో ఉన్నావు. లాజర్ వలె, ఆ చిన్నదాని వలె, ఆ చిన్నోని వలె నువ్వు ఆత్మీయంగా చచ్చినావేమో. వారు భౌతికంగా చచ్చిన స్థితిలో ఉంటే వారికి జీవం ఇచ్చినాడు. ఈ రోజు నువ్వు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటే నీకు జీవం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ప్రభుని అడుగు. ప్రభువా, నాకు జీవము దయచే. యేసయ్య మాటలో జీవమున్నది. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇంకా ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నావా? రోజు ఆత్మీయంగా చచ్చిపోతున్నావా? ఈరోజు నీకు జీవం కలుగును గాక. హల్లెలూయా. ఆ యేసయ్య మాట్లాడిన మాటలను ఒక్కసారి నువ్వు ఆలోచించు. పాపాత్మురాలస్తే క్షమించినాడు, క్షమాపణ గల మాట. రోగి వస్తే స్వస్థపరిచినాడు, స్వస్థపరిచే మాట. దురాత్మలు బట్టినోని విడిపించినాడు, విడుదలిచ్చిన మాట. దోణెలు కాలిగుంటే మాట సలిబియగా విస్తారమైన చేపలు, ఆశీర్వాదపు మాట. చచ్చుబడిన స్థితిలో 30 సంవత్సరాలు అంటే విడిపించి నిలబెట్టిన మాట, నిలబెట్టిన మాట మాట్లాడినాడు. గాలి తుఫానును గద్దించి నెమ్మలపరిచిన మాట మాట్లాడినాడు, నెమ్మదిచ్చిన మాట. చచ్చిన వారికి జీవం ఇచ్చిన మాట మాట్లాడినాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? అనేక సంవత్సరాలు సేవ చేస్తున్నా, అనేక సంవత్సరాలు సువార్థికుడిగా ఉన్నా, అనేక సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నా, ఇంకా ఆత్మీయంగా సమాధిలో ఉన్నావా? పాపం అనే సమాధిలో ఉన్నావా? ఈరోజు నీకు జీవం కలుగును గాక, నీ బ్రతుకులో వెలుగు కలుగును గాక. చీకటిలో ఉన్న వారిని వెలిగించిన మాట, ఆయన మాట మాట్లాడిన ప్రతి చోట అద్భుతం జరిగింది. ఈరోజు నీ పాప బంధకాలు తెంపబోతున్నాడు, నీ శాప బంధకాలు తెంపబోతున్నాడు, నీ దుర్మార్గపు బంధకాలు తెంపబోతున్నాడు.
ప్రభా నన్ను తెంపు అని అడుగు. నటన అనే నీ యొక్క బ్రతుకులో నిజ స్వరూపాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఎంతకాలం నువ్వు పాపం అనే ఊబిలో బ్రతుకుతూ చీకటిలో జీవిస్తావు, ఈ రోజు నా ప్రభు నీకు వెలుగిచ్చును గాక, వెలుగుతో నింపును గాక. ప్రభుకు నీ హృదయాన్ని సమర్పించు. నిన్ను నూతన వ్యక్తిగా మార్చబోతున్నాడు, నూతన మనసు ఇవ్వబోతున్నాడు, నూతన హృదయాన్ని ఇవ్వబోతున్నాడు, నూతనంగా నేను రూపాంతరపరచబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ గొప్ప నామానికి స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యం జరిగించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం సదాకాలం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం నీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.